అని ఎరా అలిగా ఏడు ఎక్కడ లంజా అడుక ఇలా మనకు అలవాటే కదా. చప్పట్లు కొట్టరా, బుద్ధి ఉందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా ఏంటి? బ్రెయిన్ పోయిందా అందరికీ? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే అండి చంపేస్తా. సైలెన్స్, ఒక్క నిమిషం. ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్, ఆమెనే సైలెన్స్, కూర్చోవే. ఎరా శరత్గా ఎవరన్నా కొడుకు, నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే. ఈ శరత్ గారి కెమెరామెన్ తీసుకెళ్ళి పెట్టింది కూడా నేనే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సరే, ఏది ఏమైనా ఎక్స్క్యూజ్ మీ, చాలు. ఇంకా పెద్ద చిన్న గుండ్రాయి లాగా ఉంది. సరదా సరదా సరదా. గాడ్ బ్లెస్ యూ. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అమ్మాయి. నువ్వు చెప్పలేదు, నువ్వేమన్నా కెలుగుతావు అనుకున్నా. కెలగలా నువ్వు, నేను గెలుగుతాను ఇప్పుడు. ఏమండి, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎక్కడ పోస్టర్ కానీ ఎక్కడ నా ముఖం కానీ ఈ ఏరియాలో ఎక్కడ కనపట్టలా. సార్ ఈ ఆన్సర్ మీరు వినాలి సార్, వినాలి. మీరే కాదు, ప్రేక్షకులు కూడా వినాలి. ఎందుకంటే మిమ్మల్ని చూడాలంటే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని చూడాలి అని. అబ్బా, ఈ పిల్ల మొత్తం మీద మా ఊళ్ళో మాట్లాడినట్టు మాట్లాడిందండి. మా ఊళ్ళో వాళ్ళు చెప్పినట్టు చెప్పింది. నిజమేలే, నువ్వు కొంచెం తెలివైందనివి. కొంచెం కాదు, బాగా తెలివైంది. అమ్మో, నువ్వు జాగ్రత్త నోట్ చేయి. ఎక్కడ ఒక్క బొమ్మ కూడా నాది కనపడలేదు. నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని మీ అందరికీ డౌట్ రావచ్చు. కానీ డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అంటున్నాడు. నాకు చాలా కాలం తర్వాత మీ అందరి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రాబిన్హుడ్ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని, వెంకీ ఎంతో పెద్ద పొజిషన్కి వెళ్ళాలని ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వాళ్ళు కూడా విష్ చేశారు. పెద్దవాడిగా నన్ను జంజాల గారి కాలం నుంచి చూసిన వాళ్ళుగా మీ అందరూ ఇంకా నా కోసం ఈ జనరేషన్ డైరెక్టర్స్ రాసి తీస్తున్నందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబిన్హుడ్ ఈ నెల 28 నుంచి మీ సమక్షంలో అద్భుతమైన థియేటర్లో కూర్చుని ఫ్యామిలీగా చూసి మీరందరూ ఎంజాయ్ చేయాలని, ఈ సినిమాలో నాతో నటించిన ప్రతి ఒక్కరికి నా ప్రేమను తెలియజేస్తూ, ఇది మైత్రి మూవీస్ లిస్ట్లో మరొక అతిపెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. Thank you, sir. Thank you so much. Thank you so much, sir. That is మన రాజేంద్ర ప్రసాద్ గారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు. నిన్నగా మొన్న చూసాం, ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా ఐఎమ్ సచ్ ఏ డిఫరెంట్ హీరో.